ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించున్నట్లు ఉండును. దేవుడు మరి ఏమి చేయుచున్నాడు తన జనుల నిమిత్తం? మరి మనకు గాయములు దెబ్బలు తగిలినప్పుడు మరి ఈ లోకపరంగా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటారు, సర్జన్స్ ఆపరేషన్ చేస్తుంటారు. వారి గాయములకు ట్రీట్మెంట్ చేసి, దెబ్బలకు ట్రీట్మెంట్ చేసి, గాయాలకు కట్లు కడుతుంటారు తగిలిన దెబ్బలకు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? తన జనుల గాయము కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున అంటున్నాడు. అవును, మనకు అనేకమైన గాయాలు దెబ్బలు ఈ లోకంలో తగులుతుంటాయి. మన మనసుకు అనేక గాయాలు అవుతుంటాయి. మన మనసును అనేక విధాలుగా బాధించేవారు ఉంటారు. మన జీవితానికి కూడా దెబ్బ తగిలేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మన మంచిగా ఉన్న జీవితం, సాఫీగా సాగుతున్న జీవితం ఒకేసారి మరి కష్టాలలో ఇబ్బందులు పడిపోతుంది. అనేక విధాలుగా మనం కష్టపడుతుంటాం, నష్టపడుతుంటాం. మన హృదయానికి గాయమవుతుంది, మన మనసును గాయపరిచేవారు ఉంటారు. తద్వారా దెబ్బలు కూడా అనేక రకాలుగా మనకు తగులుతుంటాయి. మరి ఆ దినమున ఏం జరుగుతుంది? తన జనులను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. భక్తుడు మాట్లాడుతున్నాడు, తన జనులను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మరి జనుల గాయమును కట్టి వారు దెబ్బను బాగు చేయు దినమున అంటున్నాడు. తన జనులను, తనను ఆరాధించే జనులను, తనను పూజించే జనులను ఆయన వదిలిపెట్టే దేవుడు కాడు. కాబట్టి వారికి కరిగిన గాయములను ఆయన కట్టువాడు అంటున్నాడు. వారు దెబ్బలను బాగు చేయవాడు అంటున్నాడు. అవును, మన దేవుడు మనకు తగిలిన గాయములను, మన గాయాలకు కట్లు కట్టి మరి మన దెబ్బలను బాగు చేయ దేవుడుగా ఉంటున్నాడు. మరి ఆ దినము ఎలా ఉంటుంది? ఆయన మన గాయాన్ని కట్టి మన దెబ్బను బాగు చేయ దినమున మన జీవితాలు ఎలా ఉంటాయి? చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. వెన్నెల అనగానే చాలా సంతోషం. వెన్నెల్లో పిల్లలు ఆడుకుంటారు. చంద్రుని వెన్నెల చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మరి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండు. సూర్యుడు ప్రకాశించినప్పుడు లోకమంతా వెలుగుగా ఉంటుంది. మరి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించిన. 7 దినముల వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశం 7 దినముల వెలుగు ఎలా ఉంటుందో ఆ ఒకే రోజులో ఆ వెలుగు, ఆ ప్రకాశము ఒకే రోజులో అలా ఉంటుంది. 7 దినముల వెలుగు ఎలా ఉంటుందో ఒక దినముల సూర్యుని ప్రకాశం అంటే మన జీవితాలు అలా ఉంటాయి. ఎప్పుడు దేవుడు మన గాయం కట్టి మన దెబ్బను బాగు చేయు దినమున. గత సంవత్సరం జీవితంలో ఎన్నో గాయాలు ఉండవచ్చు, ఎన్నో దెబ్బలు తగిలి ఉండవచ్చు. నీ జీవితానికి నువ్వెంతో బాధపడి ఉండవచ్చు, కృంగిపోయి ఉండవచ్చు, కృషించిపోయి ఉండవచ్చు, నువ్వు దుఃఖపడి ఉండవచ్చు. కానీ దేవుడు నీ గాయం కట్టి నీ దెబ్బను బాగు చేస్తాడు. మరి ఆ దినమున ఎలా ఉంటావంటే మరి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఎలా ఉంటుందో, మరి సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఎలా ఉంటుందో మన జీవితాలు అలా ఉంటాయి. అలాంటి విశ్వాసము, నమ్మకం మనం కలిగి ఉండాలి. 2026లో దేవుడు మరి గత సంవత్సరంలో ఉన్నట్టు ఈ సంవత్సరం మనం ఉంచాడు. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. అటువంటి కృపా, దీవెన, ఆశీర్వాదం, నమ్మకం, విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.